హలో క్యూటు, ఎట్లున్నారు? ఒక నిజం చెప్పు. నీ నీ హార్ట్లో నాకు ప్లేస్ ఉందా లేదా? నువ్వు లేదు అన్నావు అనుకో, నేనే హార్ట్లోకి వచ్చేసి నేనే అంత క్లీన్ చేసుకుని చెత్త చెదాన్ని అంతా బయటికి పంపించేసి నేనే ఉండిపోతా. నువ్వు ఉంది అన్నావు అనుకో, ఆ కిక్కే వేరమ్మా. నువ్వే ఆలోచించుకుని నువ్వే చెప్పి నాకైతే చెప్పేసి ఈరోజు ఈవినింగ్ వరకు. ఎందుకు చెప్తున్నావు అంటే, నేను బై ఫోర్స్ కనుక నేను నీ హార్ట్లో ఉన్నాను అనుకో, నీకు ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది. అవసరమా చెప్పు? నేను బై ఫోర్స్గా నేను ఎవరి హార్ట్లోనూ ఉండలేను. సరే సరే బై ఫోర్స్గా నేనే రిపీటెడ్ కాల్ చేస్తున్నా, నేనే రిపీటెడ్గా మాట్లాడుతున్నా, నేనే చెప్తున్నా, నేనే అన్నీ చూపిస్తున్నా, నేను హార్ట్లో ఉండడానికి ట్రై చేస్తున్నా. ఉన్నా నువ్వు ఎంతవరకు బేర్ చేస్తావు చెప్పు? బేర్ చేయవు కదా, నీకు కష్టంగా ఉంటుంది కదా. చెప్పు. నువ్వు అదే ఇష్టంగా నీ ప్లేస్ నీ హార్ట్లో ఉన్నాను అనుకో, నేను దాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు, నీ కంపెనీని నేను ఎంజాయ్ చేయగలుగుతా. నా కంపెనీ నీకు పెద్ద హెడ్ ఎక్కువ అని చెప్పి అన్నావు అనుకో, నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు ఊరికి హర్ట్ చేస్తూ ఉండి ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నాకు కూడా ఎందుకు అబ్బారా ఈ జీవితం, ఎందుకురా వాడితో నేను మాటలు పడ్డాం లేకపోతే దాంతో నేను మాటలు పడ్డాం అనిపిస్తుంది. అదే ఒక క్లారిటీ వచ్చేసింది అనుకో, నీకు నాకు ఉందా లేదా. ఒకవేళ లేకపోతే నాకు తెలుసు ఎట్లా నీ హార్ట్ని క్లీన్ చేసేసి చెత్త చెదారినంతా బయటికి పంపించేసి ఎట్లా తెచ్చుకోవాలి. ఉంది అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు అనుకో చక్కగా, అప్పుడు మరి నాకు ఉంది అంటే నాకు టైం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా టైం ఇవ్వడానికి అయితే ట్రై చేయి. నువ్వు టైం కనుక ఇవ్వట్లేదు అంటే లేదు అని అర్థం. లేదు అంటే ఇంకా నేను చీపురు గట్ట పట్టుకుని చెత్తని క్లీన్